తెలంగాణలో టీఆర్ఎస్ ఈ స్థాయిలో ఇబ్బంది పడటానికి, తెలంగాణలో టీఆర్ఎస్ ఈ స్థాయిలో రోడ్డు మీదకి రావడానికి ప్రధానమైనటువంటి కారణము కేసీఆర్ వ్యక్తిత్వము, కేసీఆర్ ధోరణ, లేకపోతే బంధుప్రీతి కుటుంబ పాలన? బంధుప్రీతి కుటుంబ పాలన, బంధుప్రీతి కుటుంబ పాలన తప్ప కేసీఆర్ హీరోనే. కానీ హీరో చేసింది ఏంది? చిరో పని చేసిండు. తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితుని చేసినా ఏం కాకపో, మరి ఆయనకు దళితుని చేసినా ఏం కాకపో. మహారాష్ట్రలో శివసేన నాయకుడు బాల్ ఠాక్రే, ఆయన బక్కవలసిన మనిషి బాల్ ఠాక్రే, ఆయన కూడా అనేక మంది ముఖ్యమంత్రులను చేసిండు. ఆయన కొడుకు వచ్చినాకనే శివసేన పార్టీకి దుర్గతి పెట్టింది. ఆయన కొడుకుని తీసుకున్నాకనే బాల్ ఠాక్రే లాంటి పులికి కూడా దెబ్బ తాకింది. ఈయన కొడుకు వచ్చినాకనే ఈయనకు దెబ్బ తాకింది. ఈయన బిడ్డ వచ్చినాక ఈయన పరువు బదట్ట కలిసింది. ఇదే ప్రధాన కారణం. పోతే ఉద్యమకారులను దూరం చేసుకున్నాడు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకున్నాడు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు రూపాయి లేదు ఈయన దగ్గర, వట్టి రూపాయి లేదు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉద్యమకారులను దూరం చేసిండు. ఉద్యమకారులందరినీ దూరం చేసి డబ్బులున్న వాళ్ళను దగ్గర తీసుకొచ్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించిండు. ధర పెంచిండు, దాన్ని ఎన్నికల ధర పెంచిండు. చంద్రబాబు నాయుడు కాలం నుంచి మొదలుకుంటే కేసీఆర్ రెండోసారి గెలిచే వరకు సామాన్యుడు అందుకోలేనంత ధర పెంచిండు. చంద్రబాబు నాయుడు కూడా ద్రోహమే, ఆయన పార్టీ కాదు. ఎన్టీ రామారావు పార్టీని గుంజుకొని ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయన గొంతు లేదు. ఆయన రూపవంతుడు కాదు. రూపం ఎందుకు లెక్కకు వచ్చిందంటే ఎన్టీ రామారావు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు రూపం లెక్కకు వచ్చింది. ఆనాడు ఆయన ఏంది వ్యాపారాన్ని ఎన్నుకున్నాడు, పైసలు ఎన్నుకున్నాడు. ఆయన కాలం పుట్టిన పైసలు మళ్ళా ఉద్యమం వచ్చి మన తెలంగాణలో ఉద్యమ కాలంలో రూపాయి లేకుండా అడ్రస్ లేని వాళ్ళు కూడా గెలిచేటువంటి అవకాశం ఏర్పడ్డది. కానీ ఆ ఏర్పడ్డదాన్ని మళ్ళీ మసిబూసి మారేడు అమ్మిండు. ఎందుకంటే ఉద్యమకారులు ఉంటే ఉద్యమకారుల పార్టీ అవుతుంది, ఉద్యమకారుల పార్టీ అవుతుంది అనేటువంటి విషపు బుద్ధితోటి ఆ పార్టీని రద్దు చేసిండు. బీఆర్ఎస్ అని పెట్టిండు. బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టిండు? ఉద్యమకారులు ఎవరికి వినరు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ కూడా ఓనాడు స్వాతంత్రం తెచ్చినప్పుడు, స్వాతంత్రం వచ్చినాక దీన్ని రద్దు చేస్తాం, ఎందుకంటే లంగ పార్టీ, దొంగ పార్టీ, రేపు రాబోయే రోజులలో దీనికి ఆ నింద రావద్దని ఉండనట. అట్లా ఉద్యమకారులు ఉన్న పార్టీ కనుక వీళ్ళు ఉద్యమకారులు ఉంటే ఇది నా సొంతం కాదన్నటువంటి దురాశతోటి దాన్ని బీఆర్ఎస్ని చేసిండు. బీఆర్ఎస్ని చేసినాక అది వీఆర్ఎస్ అయింది. ఇది దాని చరిత్ర. అది వీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చిందా? ప్రజలు ఇచ్చారా? ప్రజలు ఏదనుకుంటే కది చేస్తారు. 1000 సంవత్సరాల బానిసత్వంలో బతికినటువంటి ప్రజానీకం తెలంగాణ ప్రజానీకం. ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కష్టాలకు కారణమైనలు. స్త్రీ జాతి ఎంత అవమానపడాలనో అంత అవమానపడ్డది ఈ ప్రాంతంలో. స్త్రీ ఏడ్చిన రాజ్యం ఏది కూడా నాశనం కాక తప్పలే. ఏడిపించిన వాళ్ళు నాశనం కాక తప్పలే. రావణాసురుణ్ణి మొదలుకుంటే ఈనాటి వరకు కూడా స్త్రీ జాతిని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా గదే గతి అవుతుంది. కేసీఆర్ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టిందా మహిళల్ని, లేకపోతే కనుక టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టిందా? నైజాం నవాబ్ కాలం నుంచి ఇబ్బందుల పాలై, నైజాం నవాబ్ కాలం నుంచి యావత్ భారతావనిలో తెలంగాణ పడ్డంత గోస తిప్పల ఏ ప్రాంతం కూడా పల్లె. అందుకనే ఎప్పుడైనా ఉద్యమము ఎక్కడ లేతుందంటే అంచివేయబడ్డ కారణమే ఉద్యమం లేస్తుంది, ఉద్యమం పుడుతుంది. దీనికి ఎవడో కారణం కావాల్సిన అక్కర్లేదు, నాయకుడు ఎవడు కావాల్సిన అక్కర్లేదు. చెన్నారెడ్డి మొదటి ఉద్యమం తేలే. రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావోయి వెర్రి చెన్నారెడ్డి అనే పాట ఆనాడు సంగంరెడ్డి సత్యనారాయణ గారు పాడితే వచ్చిండు. ఆనాటి వరకు అంటే రావోయి అన్న అంటే రానట్టే కదా, అదివరకు అంతే. రావోయి అంటే రానట్టే కదా. ఈయన ఎప్పుడు వచ్చిండు? కానీ అలాంటి మర్రి చెన్నారెడ్డి వచ్చినప్పటికి కూడా టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి ఇందిరాగాంధీ కాళ్ళ దగ్గర పెట్టాడు, అమ్మేశాడు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది కదా రాజేంద్ర గారు. కానీ అప్పటి నుంచి మసలుకుంటూనే ఉన్నది.
మంట మసిలింది, మంట మంట ఆరింది, కానీ మసురుడు ఆరలే. మంట ఆరింది తప్ప మసురుడు ఆరలే. మసురుడు అట్లే ఉన్నది. ఓట్లను నమ్మని పార్టీ అయినటువంటి మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ కూడా 2 రాష్ట్రాలు కావాలని తీర్మానం చేసినాయి. కాకినాడలో బీజేపీ తీర్మానం చేసింది, ఒక్క ఓటెత్తే 2 రాష్ట్రాలు ఇస్తామనే తీర్మానం చేసింది. కానీ వెంకయ్య నాయుడు పురుషార్థుడు చేయబట్టి, ఇక్కడ చంద్రబాబు నాయుడు చేయబట్టి, ఇద్దరు నాయుళ్ళు కలిసి 3 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు, యావత్ భారతావనిలో 3 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని కాకుండా చేసిండు. 1200 మంది బలిదానాలకు కారణం వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు. కేసీఆర్కు అవకాశం ఇచ్చింది, కేసీఆర్ కుటుంబానికి అవకాశం ఇచ్చింది ఇద్దరు నాయుళ్ళు చేయబట్టే అవకాశం వచ్చింది తప్ప ఆనాడే తెలంగాణ 3 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు 4వ రాష్ట్రం కనుక ఏర్పడితే ఇవాళ బీజేపీకి ఈ దుస్థితి ఏర్పడేది కాదు. ఈ రాష్ట్రం ఎంత కాదనుకున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల బలిదానాలకి ఎంత స్థాయి అయితే పాత్ర ఉందో, సబ్బండ వర్ణాలు సకల జనుల సమ్మె పేరుతో ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాయో అంతే రాజకీయ పాత్ర కేసీఆర్ కూడా ఉంది కదా, తీసి పక్కన పెట్టలేం కదా. నేను పక్కనేం పెడతలేను ఆయనను. కానీ ఆనాడు నీకు సుష్మా స్వరాజ్ కొట్లాడపోతే, నువ్వు బిల్లు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని అక్కడ శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట ధర్నా చేస్తానన్నది. నేను కేసీఆర్ పక్కనే ఉన్నాం. అన్నా నువ్వు పోవే పార్లమెంట్ పోవన్నా అంటే, అన్నా నేను ఒక్క పూసిగాన్ని, నేను పోతే అది ఊదు కాలేదు లేదు, పీరి లేచేది లేదు, నేను ఒక్క పూసిగాన్ని ఏం చేస్తానా? ఆమె సుష్మా స్వరాజ్ గట్టిగా మాట్లాడుతుంది, గద్దిస్తుంది, ఖచ్చితంగా పెట్టి తీరుతుంది బిల్లు. ఇవాళ సోనియా గాంధీ ఆనాడు పార్లమెంటులో బిల్లు పెట్టడానికి నా పార్టీ వాళ్ళే నన్ను పొగ బాంబులు ఎత్తాను సుమా, మీ సపోర్ట్ ఉంటే మాత్రమే నేను బిల్లు పెడతా అని ఆనాడు మీరా కుమారి గారు ఉండరు. 3 అమ్మలు కడితే వచ్చింది తెలంగాణ. రాజ్యసభలో బిల్లు పాస్ కాదనుకున్నారు. ఆనాడు ఆర్థిక బిల్లును ఇప్పుడు మా విద్యాసాగర్ రావు పోయి మా డిఫెన్స్ మినిస్టర్, ఇప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ ఆనాడు అధ్యక్షుడిగా ఉంటారు, ఆయనతో మాట్లాడితే, ఎస్ సాగర్జీ నువ్వు లొల్లిబెట్టకు, నేను మన నాయకునితో చెప్తా, అరుణ్ జైట్లీ నాయకునితో చెప్తా, ఇవాళ ఆర్థిక బిల్లు పూర్తి దానిని చర్చించేది లేదు, ఈ బిల్లును పాస్ చేయిస్తాం నేను చెప్తా అంటే, ఆనాడు ఆర్థిక బిల్లును విద్యాసాగర్ రావు చేతికిచ్చే జింపేవా అన్నాడు. నేనున్నా ఆడ. విద్యాసాగర్ రావు చింపేసిన తర్వాత అప్పుడు ఆర్థిక బిల్లు మీద ఈ పురుషార్థుడు ఎవరు వెంకయ్య నాయుడు గారు ఉపనాయకుడు ఉండే, నేను మాట్లాడుతా అన్నాడు. మాట్లాడతా అని 7 దత్త మండలాలు దొబ్బిపోయింది ఆయన. 7 మండలాలు వాళ్ళు గోసదలుతుంది, 7 మండలాలు ఇలా ధర్నా చేస్తాను మేము తెలంగాణలో కలుస్తామని. అంటే ఎవ్వరు కూడా తెలంగాణకు ఎక్కడ కూడా